నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు ఊదరగొట్టే మాటిది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోతోంది. చంద్రబాబు డిక్షనరీలో సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమే అన్న ప్రత్యేక అర్థం, సొంత సంపద పెంచుకోవడం అనే రహస్య అర్థం ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు ఆ రెండింటితో పాటు జల్సాలు చేసేస్తున్నారు పాలకులు. ఎన్నికల హామీల అమలుకు డబ్బుల్లేవు, సంక్షేమ పథకాల అమలుకు కూడా డబ్బుల్లేవు, అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బుల్లేవు. ఏం అడిగినా సరే చంద్రబాబు చెబుతోన్న మాట ఒకటే, ఖజానా ఖాళీ అని. కానీ పాలకుల విలాసాలకు కులాసాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. ప్రజాసేవ ముసుగులో ప్రత్యేక విమానాల్లో రయ్యి రయ్యమంటూ షికార్లు కొడుతున్నారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుబారా చేస్తున్నారు. విదేశీ పర్యటనలకు సై అంటే సై అంటున్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న తరహాలో ఏపీలో ప్రజల సొమ్ము పచ్చముఠా పాలవుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మోసం చేయాలి, దాంతోపాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి. అదే సమయంలో గారడీ చేసి ఏదేదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించాలి. అంతిమంగా అందర్నీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకు దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే నేతలకు, రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉంటే వాళ్లతో పాటు ప్రజలకు తన మార్కు దగాకోరుతనాన్ని రుచి చూపడంలో చంద్రబాబుది అందివేసిన చేయి. గత 22 నెలలుగా ఈ వంచనని మరింత వేగవంతం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా దేనికి రూపాయి లేదని బీదరుపులు అరుస్తున్నారు. ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంలో మాత్రం పోటీ పడి చెలరేగిపోతున్నారు. 6 మంత్రుల సింగపూర్ పర్యటన అందుకొక చిన్న ఉదాహరణ. ఫైల్స్ క్లియరెన్స్ చేయడం ఎలా, పరిపాలనలో సంస్కరణలు చేయడం ఎలా అన్న దానిపై స్టడీ చేయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో వారం రోజుల సింగపూర్ పర్యటన వెలగబెడుతున్నారు 6 మంత్రులు. ఫైల్స్ క్లియరెన్స్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి సింగపూర్ వెళ్లి స్టడీ చేయాలా? ప్రజల సొమ్ము పచ్చముఠా పాలు అంటే అంతే మరి. సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినంతగా ఈ దేశంలో మరే నాయకుడికి తెలీదు. ఈ తరహా డైలాగ్స్ తో ప్రజలను పదే పదే మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు కూడా చంద్రబాబు అనుకోచేస్తోంది అదే, ప్రజలను మోసం చేయడం. కాకపోతే ఈసారి ఆ వంచన మరింత అరాచకంగా ఉంది. రెడ్ బుక్ సాక్షిగా ఏపీలో సాగుతున్న అరాచక పాలనకి ఆంధ్రప్రదేశ్ కాస్త అంధకారంలో కూరుకుపోతుంది. అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా మారిపోయింది. చంద్రబాబు సరికొత్తగా బీద ఏడుపులు ఏడ్వడం మొదలుపెట్టారు. ఖజానా ఖాళీ అయిపోయిందని, ఏం చెయ్యడానికి నిధులు లేవు అని బికారి అరుపులు అరుస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కే చార్టర్డ్ ఫ్లైట్, దిగే చార్టర్డ్ ఫ్లైట్ అన్నట్టుగా ప్రజాధనం ఖర్చు చేసి పారేస్తూ ఉన్నారు. మరోవైపు మంత్రులు విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 6 మంత్రులు, మరో 3 అధికారులు, మొత్తం 9 మంది సింగపూర్ పర్యటనకి సై అనేశారు. కేవలం ప్రయాణ ఖర్చులే దాదాపు ₹1,00,00,000 అంటే ఇక వారం రోజుల పర్యటనకి ఎన్ని కోట్లు హాంఫట్ అవుతాయో ఊహించుకోండి. ఇంతకీ 6 మంత్రులు సింగపూర్ పర్యటనకి ఎందుకు వెళ్లారో తెలుసా? ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు, నవ్విపోతారు. పాలన ఎలా చేయాలో అధ్యయనం చేయడానికి సింగపూర్ వెళ్లారట. ఫైల్స్ క్లియరెన్స్ చేయడం ఎలా, పరిపాలనలో సంస్కరణలు చేయడం ఎలా అన్న అంశాలను తెలుసుకోవడానికి వెళ్లారట. అసలు భారతదేశానికి ఐటీని తీసుకురావడం దగ్గర నుంచి మొదలు పెడితే ఘనత వహించిన చంద్రబాబు ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి చంద్రబాబు ప్రభుత్వం మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదట. మెరుగైన పాలనకి సంబంధించి శిక్షణ ఇవ్వడానికి భారతదేశంలో ఎలాంటి వనరులు లేవట. అందుకే కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు చేయడానికి సింగపూర్ టూర్కి వెళ్లిపోయారు. సింగపూర్ ఎంత ఉంటుంది? హైదరాబాద్లో సగం కూడా ఉండదు. మరి హైదరాబాద్ నేనే నిర్మించాను అని డప్పు కొట్టుకునే చంద్రబాబు అందులో సగం కూడా లేని దేశానికి మంత్రులను పంపించారు. ఫైల్స్ ఏ విధంగా క్లియర్ చేయాలి, పరిపాలన ఏ విధంగా సాగించాలి, పాలనలో సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి వంటి అంశాలు నేర్పించడానికి భారతదేశంలో ఎలాంటి వ్యవస్థలు, వనరులు కనిపించలేదా చంద్రబాబుకి?
ఏపీ మంత్రులకి మంత్రులు అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్లు సింగపూర్లో పర్యటించి అక్కడి ప్రభుత్వం వద్ద ట్రైనింగ్ తీసుకోనున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు అసలు సంబంధం లేదు అని ప్రజలు భావిస్తున్నారు. పరిపాలనలో తమకు సాటి లేదు అని, తన అనుభవంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాను అని, టెక్నాలజీని తానే తీసుకువచ్చాను అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు తన సహచర సీనియర్ మంత్రులకు ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా అనే అంశాలపై శిక్షణ ఇప్పించడానికి వేరే దేశానికి పంపించడంపై జనం నవ్వుకుంటున్నారు. నేటి హైటెక్ యుగంలో దీనికోసం దేశాలు తిరగక్కర్లేదు. ఇంటర్నెట్లో వెతికితే వందల పేజీల సమాచారం వస్తుంది. ఆయా రంగాల నిపుణులను పిలిపించుకొని ఇక్కడే శిక్షణ పొందవచ్చు. ఆయా దేశాల్లోని ఉత్తమ విధానాలు వివరించేందుకు ప్రభుత్వ రంగంలోనే మానవ వనరుల అభివృద్ధి సంస్థలు, అధ్యయన సంస్థలు చాలానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని సింగపూర్ గురించి బోలెడు విషయాలు నేర్చుకోవచ్చు. ఈ పర్యటనలో మంత్రులకు సింగపూర్లో క్లాసులు తీసుకుంటున్న నిపుణులు అవే క్లాసులను ఆన్లైన్లోనూ చెప్పగలరు. మరి కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్లడం ఎందుకు? ప్రజాధనం విచ్చలవిడిగా దుబారా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో చెలరేగిపోతుందో తెలియాలి అంటే ఇదిగో దీనికి మించిన సాక్ష్యం మరొకటి అక్కర్లేదు. ఇది ఎల్లో మీడియాలో అత్యంత కీలకమైన ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త. నిత్యం అసత్య కథనాలతో, రోత రాతలతో టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద విషం కక్కే ఆంధ్రజ్యోతే ఈ టిప్ టాప్ ట్రిప్స్ల మీద పెద్ద కథనం రాసింది. రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని ఏడుస్తూ మళ్లీ ఈ విదేశీ పర్యటనలు ఏంటి అని ప్రశ్నించింది. ఆంధ్రజ్యోతిలోనే ఏపీల పాలకుల దుబారా మీద వార్త వచ్చిందంటే ఇక ఆ దుబారా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఉరివేసినట్టు తయారైంది పరిస్థితి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు, రైతుకు భరోసా లేదు, అందుబాటులో యూరియా లేదు. ఒక్క 2025లోనే 2865 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం దండగా అన్నట్టుగా పరిస్థితిని మార్చేసి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇదిగో పాలన ఎలా చేయాలో సింగపూర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక ఏపీలో ప్రజా ఆరోగ్యం పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు 3000 కోట్ల రూపాయలు బకాయిలు పడిపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు, సూదులకు దిక్కులేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. మరి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఇంకెన్ని ఘనకార్యాలు చేయడానికి శిక్షణ కోసం సింగపూర్ వెళ్లారో మరి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గత 22 నెలల్లో 710 హత్యలు జరిగాయి, 21 రాజకీయ హత్యలు జరిగాయి, వేలాది అత్యాచారాలు జరిగాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరాతి ఘోరంగా విఫలమైన హోంమంత్రి అనిత శిక్షణ తీసుకోవాల్సింది సింగపూర్లో కాదు. జగన్మోహన్ రెడ్డి పాలనని కాస్త అయినా అధ్యయనం చేస్తే ఎలా పాలించాలో అర్థమవుతుందని ఆంధ్రప్రదేశ్ సాధారణ ప్రజలు తేల్చి చెబుతున్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రుల్లో నారాయణ కూడా ఉన్నారు. అమరావతిలో సాగుతున్న అవినీతి చూసి అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కాలేమో అని గతంలో చంద్రబాబు మొహం మీదే చెప్పేసింది సింగపూర్. మరి ఇప్పుడైనా అవినీతి లేకుండా పాలన సాగించడంపై నారాయణ, ఆయనతో పాటు మంత్రులంతా సింగపూర్లో శిక్షణ తీసుకుంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా అన్నింటినీ గాలి కొదిలేసి ఏమడిగినా ఖజానా ఖాళీ అంటూ దివాలా కబుర్లు చెబుతూ విదేశీ పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేయడంపై ప్రజాక్షేత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ మాట అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా. ఏపీ ప్రజలేమో చంద్రబాబు అండ్ కోవైపు వేలు చూపిస్తూ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటున్నారు. పాలకులు చేస్తున్న అప్పులు, దుబారా చూసి బావురుమంటున్నారు. సేమ్ డైలాగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని. ఆయనకు ఈ డైలాగ్తో పనేంటంటారా? ఏముంది, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడానికి. ఒకవైపు అప్పుల మీద అప్పులు తెస్తున్నారు, మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేయడంలో చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ దాకా అంతా తెగపోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చీకటిమయం చేయడంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా ఇప్పుడు గుర్తుకొస్తుంది అరాచకాలు, అప్పులు. వీటితో పాటు పాలకుల ఆడంబరాలు కూడా అంటున్నారు ప్రజలు. ఒకవైపు మంత్రులు విదేశీ పర్యటనలో ప్రజాధనాన్ని దుబారా చేస్తూ ఉంటే మొదట్నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదే పనిలో ఉన్నారు అని అధికార వర్గాలే చర్చించుకుంటూ ఉన్నాయి. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా సరే ప్రభుత్వ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు గండి కొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్ కైతే అధికారిక పర్యటనలనే వంకతో తెగ చక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాద్ లో, ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదు అని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానాలు వాడారు అంటే సర్లే అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన తన వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం కూడా వారం వారం హైదరాబాద్ వెళ్లటానికి కూడా ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. రాష్ట్రాన్ని వదిలేసి ఆయన హైదరాబాద్ లో వీకెండ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానాలు, ఇక ఇంటి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు, ఇలా సాగిపోతోంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ పేరుతో నిర్వహించే ఈవెంట్ కోసం కూడా చంద్రబాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ వాడాల్సిందే. 10 నిమిషాల ఈవెంట్ ను 10 కెమెరాలు పెట్టి స్టార్ట్ యాక్షన్ అనగానే పెన్షన్ ఇవ్వటం, వారితో ప్రేమగా మాట్లాడినట్లుగా నటించడం ప్రతి నెల ఒక ప్రహసనంలాగా మారిపోయింది. దానికోసం లక్షలు ఖర్చు చేసి ఒక విమానం, మరొక హెలికాప్టర్ ను వాడతారు. ఇది కాకుండా అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు, హెలిపాడ్ నిర్మాణం, తదితర ఖర్చులు అదనం, ఇలా విచ్చలివిడిగా ప్రజాధనాన్ని వాడేస్తూ ఉన్నారు. చివరికి భువనేశ్వరికి లండన్ లో ఏదో అవార్డు వచ్చిందనే పేరుతో ఏకంగా లగ్జరీ ఫ్లైట్ లో కుటుంబ సమేతంగా వెళ్లారు. దీనికి కూడా లండన్ లో పారిశ్రామికవేత్తలతో సమావేశం అనే కలరింగ్ ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఖర్చు చేశారు. ఈ స్థాయిలో ప్రజాధనాన్ని దుబారా చేస్తున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. నిజానికి వారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎలా తిరిగినా ఎవ్వరికీ ఇబ్బంది లేదు. కానీ రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బును ఇలా తమ ఇష్టానుసారం విలాసాలకు ఖర్చు చేస్తూ ఉండటమే చర్చనీయాంశంగా మారింది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగంలోనూ తనకు మించిన వాళ్ళు లేరు అని గతంలోనూ చంద్రబాబు నిరూపించారు. ఇప్పుడు అదే పని మరోసారి చేస్తున్నారు. 2014లో సీఎం అయ్యాక రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి కరకట్టకి పారిపోయి వచ్చాక అక్రమ నివాసానికి 45 కోట్ల రూపాయలతో వసతులు కల్పించారు. ఇందులో సదుపాయాలతో పాటుగా చుట్టుపక్కల రోడ్లు, భద్రత, మౌలిక సదుపాయాల కోసం 45 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత గ్రీవెన్స్ హాల్ కి మరో 5 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారు. 2014లో కొంతకాలం చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లోనే ఉంది. ఆ సమయంలోనే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ప్యాలెస్ నిర్మాణం జరుగుతుంది. దీంతో చంద్రబాబు కుటుంబం 5 స్టార్ హోటల్లో నివాసం ఉంది. ఆ 5 స్టార్ హోటల్ కి ఏడాదికి కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని అద్దెగా కట్టారు. ఇంకా హైదరాబాద్ లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక కరకట్ట అక్రమ నివాసంలోకి వెళ్లడానికి ముందు కొద్ది రోజులు విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ని క్యాంప్ ఆఫీస్ గా ఉపయోగించుకున్నారు. దాని మరమ్మతుల పేరుతో 42 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ఇలా దాదాపుగా నాడు 250 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం వృధా చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎడాపెడా ప్రత్యేక విమానాలు వాడేయడం నుంచి మొదలు పెడితే అనేక కోణాలలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రజాధనాన్ని పోటీపడి మరీ దుబారా చేయడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఈ విషయంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. రకరకాలుగా అప్పులు చేయడంలో ఆరితేరిపోయారాయన. ఎక్కడ అప్పు పుడుతుందో చంద్రబాబుకు తెలిసినంతగా ఈ దేశంలో మరే ముఖ్యమంత్రికి తెలీదు. అలా చేసిన అప్పును వచ్చే మంగళవారంలోగానే ఎలా ఖాళీ చేయాలో కూడా చంద్రబాబుకు తెలిసినంతగా మరో నేతకు తెలీదు. అప్పులు చేయడం మాత్రమే కాదు, అలా చేసిన అప్పుల్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఖర్చు చేశారో ఎవ్వరికీ అంతుపట్టకుండా చేయడం కూడా చంద్రబాబుకి మాత్రమే తెలిసిన విద్య.
ఇప్పుడు ఆ విద్యని యమ స్పీడ్గా ప్రదర్శించేస్తూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేస్తూ, మరోవైపు అప్పుల ప్రదేశ్గా మార్చేస్తూ ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయింది. ఈ 22 నెలల్లో చంద్రబాబు చేసింది ఏంటి? ఎన్నికల హామీల అమలు లేదు, జగన్ హయాంలో ఉన్న పథకాల కొనసాగింపు లేదు, సంక్షేమం ఊసు లేదు, అభివృద్ధి జాడా లేదు, శాంతి భద్రతల ఊసు లేదు, ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అడ్రస్సే లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ అన్న మాటకి రాష్ట్రంలో చోటే లేదు. మరి జరుగుతోంది ఏంటంటే అప్పులు, అవినీతి, ప్రజాధనంతో కూటమి నేతల జల్సాలు. అంతే. అప్పులు చేయడంలో మాత్రం దేశమంతా విస్తుపోయేలా చంద్రబాబు ప్రభుత్వం దూసుకుపోతోంది. కానీ ఆ లక్షల కోట్ల రూపాయల అప్పులను ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. సంక్షేమం గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా ఖజానా ఖాళీ అంటూ దివాళా ఫేస్ పెడుతున్న పాలకులు గత 22 నెలల్లో 3,56,655 కోట్ల రూపాయలు అప్పు చేసి పారేశారు. సగటున రోజుకి 541 కోట్ల రూపాయలు అన్నమాట. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు అన్న ప్రశ్నకి చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే లేదు. ఒకవైపు అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నారు, మరోవైపు చార్టర్ ఫ్లైట్స్ నుంచి అనవసర విదేశీ పర్యటనల దాకా ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా దుబారా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 5 సంవత్సరాలలో 3,32,000 కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు కేవలం 22 నెలల్లోనే 3,56,655 కోట్లు అప్పులు చేయడం గమనార్హం. జగన్ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. కేవలం 3 ఏళ్లలో జగన్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంస్కరణలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటిని అమలు చేసిన విధానం చూసి దేశమంతా అబ్బురపడింది. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ ఇలా ప్రతి రంగంలోనూ పాలన అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు జగన్. పోర్టుల నుంచి మొదలు పెడితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల దాకా, గ్రామ సచివాలయాల నుంచి మొదలు పెడితే ఆర్బీకే కేంద్రాల దాకా అభివృద్ధి అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఇంతా చేసి జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 3,32,000 కోట్ల రూపాయలే. మరి 22 నెలల్లో 3,56,655 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, అభివృద్ధి అన్న మాటే ఏపీలో విడిపించడం లేదు. అప్పులు, అవినీతి, ప్రజాధనం దుబారా చేస్తూ కరో కరో జల్సా అంటున్న పాలకుల్ని చూసి 5.5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.